హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో టైప్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చూసాం. ఒక ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ డేటా టైప్కి కన్వర్ట్ అవుతుంది, అలానే ఎలాంటి కేసెస్లో మనం టైప్ కాస్టింగ్ చేయాలి, ఇలాంటి రూల్స్ అన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఇన్ జనరల్ ఎక్స్ప్రెషన్స్ని వేరియస్ ఆపరేటర్స్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ స్టార్ బి స్టార్ 1.5, ఎక్స్ ప్లస్ 10, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూస్ చేసి మనం ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేస్తాం. సో ఈ ఆపరేషన్స్ చేయడానికి జావా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ప్రొవైడ్ చేసింది. ఈ పర్టికులర్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం బేసిక్ నెంబర్స్ యూస్ చేసి వేరియస్ ఆపరేషన్స్ చేస్తాం కదా, జస్ట్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, అలాంటివన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ టైప్ కాస్టింగ్ వీడియోస్ అలానే డేటా టైప్స్ వీడియోస్ చూడకపోతే అవి చూసి ఈ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ వీడియోస్లో ఓవర్ఫ్లో, టైప్ కాస్టింగ్, బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా టైప్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఆల్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ ఫౌండేషన్స్ ఫర్ జావా ప్రోగ్రామింగ్. సో అది కంపల్సరీ మీకు బాగా అర్థమై ఉండాలి. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసే ముందు ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనం వేరియస్ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేసే సింటాక్స్ ఇది కదా. ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. సో ఈ ప్లస్ అనేది ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ ఏ అండ్ 20కి మధ్యలో జరుగుతుంది. సో ఈ ఏ అండ్ 20 ఈ రెండింటిని ఆపరెంట్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్లో ఏ అనేది సింగిల్ వేరియబుల్, 20 అనేది సింగిల్ కాన్స్టెంట్. అలా కాకుండా ఈ ఆపరెంట్ అనేది ఎక్స్ప్రెషన్ కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 స్టార్ బి మైనస్ 30. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 21, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మైనస్ 28. సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఈ స్టార్ ఆపరేటర్కి ఆపరెంట్స్ అవుతాయి. సో ఇప్పుడు అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో మనం జనరల్లీ మ్యాథమెటిక్స్ రాస్తున్నప్పుడు వేరియస్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం కదా, యూజింగ్ ప్లస్, మైనస్, స్టార్, డివైడెడ్ బై అండ్ మాడ్యులస్. ఈ 5 ఆపరేటర్స్ని బైనరీ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో ప్లస్ మైనస్ తెలిసిందే, ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్టార్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే డివైడెడ్ బై, ఇది మాడ్యులస్ సింబల్ విచ్ గివ్స్ రిమైండర్. సో వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ 5 ఆపరేటర్స్ని బైనరీ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఎందుకంటే ఈ ఆపరేటర్స్ 2 న్యూమరికల్ ఆపరెంట్స్ని ఇన్పుట్గా తీసుకుని న్యూమరికల్ వాల్యూని అవుట్పుట్గా ఇస్తుంది. ఇది 2 ఆపరెంట్స్ మీద వర్క్ అవుతాయి కాబట్టి వీటిని బైనరీ ఆపరేటర్స్ అంటాం. అలానే ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ని మనం న్యూమరికల్ ఆపరెంట్స్ మీద యూస్ చేసుకుంటాం. సో న్యూమరికల్ ఆపరెంట్స్ అంటే ఎలాంటి డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి? ఇంటిజర్ అయితే బైట్, షార్ట్, క్యార్, ఇంట్, లాంగ్. అలానే డెసిమల్ పాయింట్ న్యూమరికల్స్ అయితే ఫ్లోట్ అండ్ డబుల్. ఈ డేటా టైప్స్ అన్ని న్యూమరికల్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇలాంటి డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ మీద మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ని యూస్ చేసుకుంటాం. మనం డేటా టైప్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాం, బై డిఫాల్ట్ ఇంటీజర్ వాల్యూస్కి మనం ఇంట్ డేటా టైప్ యూస్ చేయాలి. డెసిమల్ పాయింట్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10.5, 3.25 ఇలాంటి వాల్యూస్కి బై డిఫాల్ట్ డబుల్ డేటా టైప్ని యూస్ చేయాలి. మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతి కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడాలంటే ఫీజిబుల్ కాదు కాబట్టి సో మనం బై డిఫాల్ట్ ఇంట్ అండ్ డబుల్ డేటా టైప్స్ని యూస్ చేసుకుంటూ ఈ ఆపరేటర్స్ని నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ని ఇంటెలిజేలో క్రియేట్ చేసి రన్ చేసి చూద్దాం. సో దానికోసం నేను సేమ్ జావా బేసిక్స్ అనే ప్యాకేజ్లో జావా క్లాస్ నేమ్ అని క్రియేట్ చేస్తానంటే అరిథమెటిక్ ఆపరేటర్స్ ప్రాక్టీస్ కాబట్టి ఏవో ప్రాక్టీస్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, సో ఈ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాను. ఇది సేమ్ ప్రొసీజర్, మీరు ఎన్ని జావా క్లాసెస్ని క్రియేట్ చేయాలన్నా ఫ్యూచర్లో ఈ ప్రొసీజర్ అనేది సేమే. కాకపోతే ప్రతి కాన్సెప్ట్కి మీరు కూడా ఇలా క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీరు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అలానే మీకు కూడా ఇంకా బాగా గుర్తుంటుంది కాన్సెప్ట్. సో ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10, డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు 2.5. సో ఇలా ఇంటీజర్ అండ్ డబుల్ మీద మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి. లెట్స్ నేను ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 5. అలానే ఇంట్ i3 ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 5. ఇంట్ i4 ఈజ్ ఈక్వల్ టు i స్టార్ 5. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. i2
I3, I4. అలానే ఈ డబుల్ వేరియబుల్తో కూడా ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. డబుల్ D2 ఈజ్ ఈక్వల్ టు D+2 డబుల్ D3 ఈజ్ ఈక్వల్ టు D-2 డబుల్ D4 ఈజ్ ఈక్వల్ టు D*2. మనం టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం. ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే ఈ D అనేది డబుల్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్, 2 అనేది ఇంటీజర్ కాన్స్టెంట్. సో ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. మనం వేరియస్ రూల్స్ అనేది ఆ కాన్సెప్ట్లో చూసాం. సో ఇప్పుడు మన ఈ 3 వేరియబుల్స్ని కూడా ప్రింట్ చేసి ఈ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. రన్ చేయాలంటే సింప్లీ ఇక్కడ మెయిన్ మెథడ్ పక్కనే ప్లే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ రన్ AOpractice.main మెథడ్ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో I2 అనేది ఏంటి, I+5. I అనేది 10 కాబట్టి 10 + 5 15. I3 అనేది I-5, 10 - 5 5. I4 అనేది I*5, 10*5 50. అలానే ఈ ఆపరేటర్స్ని డబుల్ డేటా టైప్ వాల్యూ మీద యూజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ D2 అనేది D+2, D అనేది 2.5 కాబట్టి 4.5, D-2 2.5 - 2 0.5. అలానే D*2 2.5*2 5. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ అన్నీ డబుల్ డేటా టైప్ కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా డబుల్ ఫార్మాట్లో ప్రింట్ అయింది, 4.5 0.5 5.0. సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ యూస్ చేస్తున్నప్పుడు ఓవర్ఫ్లో జరిగితే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ int I5 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ డేటా టైప్ సపోర్ట్ చేసే మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చూసాం. అప్రాక్సిమేట్లీ 2 పక్కన 9 zeros అంటే 2 billion. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు ఈ I5ని ప్రింట్ చేస్తే ప్రోగ్రామ్ని రన్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో సక్సెస్ఫుల్గా 2 billion అనే వాల్యూని ప్రింట్ చేసింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 billionకి ఇంకో 2 billion యాడ్ చేద్దాం. మ్యాక్సిమం వాల్యూ అరౌండ్ 2 billion కదా, అంటే 2 billion కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ. కరెక్ట్గా గుర్తుండకపోయినా పర్లేదు, ఈ 2 పక్కన 9 zeros గుర్తుపెట్టుకోండి. బట్ 2 billion అండ్ 2 billion యాడ్ చేస్తే డెఫినెట్లీ ఆ రేంజ్కి అవుట్ ఆఫ్ రేంజే కదా. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం 4 billion వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఇంకేదో ర్యాండమ్ వాల్యూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనం పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఇది ఇలా రావడానికి కారణం ఏంటంటే ఓవర్ఫ్లో. ఈ ఓవర్ఫ్లోని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ని చూసాం, సైన్స్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్ అర్థం చేసుకోవడం కోసం. సో ఇంట్ అనేది 32-bit డేటా టైప్ కదా, 32 bits యూస్ చేసి ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే మనకు చాలా కాంప్లెక్స్ కాంపిటేషన్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా అర్థం అవడం కోసం ఒక 4-digit బైనరీ రిప్రజెంటేషన్ ఉంటే ఈ ఓవర్ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. 4-bit సైన్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్లో మనం మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఏమొస్తుంది, +7. మినిమం పాసిబుల్ వాల్యూ వచ్చేసి -8. ఈ ఫస్ట్ బిట్ అంటే రైట్ నుండి లెఫ్ట్ చూస్తే లాస్ట్ బిట్, ఇది 1 ఉంటే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, ఇది 0 ఉంటే 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ గురించి క్లియర్గా చూసాం. అందుకనే మీరు ఒకవేళ డేటా టైప్స్ వీడియోస్ అండ్ టైప్ కాస్టింగ్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసి ఈ కాన్సెప్ట్ చూడండి. సో ఈ 4-bit సైన్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్ తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 7. ఒకవేళ ఈ 7కి నేను 1 యాడ్ చేశాను అనుకోండి, 7 + 1 8 అవుతుంది. 8 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7ని 1ని యాడ్ చేసి చూద్దాం. సో 7 వచ్చేసి 0 1 1 1, 1 వచ్చేసి 0 0 0 1. సో ఇప్పుడు ఈ 2 బైనరీ నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. జస్ట్ ఎలా అయితే మ్యాథ్స్లో మనం 2 నెంబర్స్ని రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వస్తామో సేమ్ అదే ప్రొసీజర్లో యాడ్ చేస్తాం ఇక్కడ కూడా. ఒకవేళ మీకు బైనరీ ఎడిషన్ ఐడియా లేకపోతే జస్ట్ ఒకసారి గూగుల్ చేయండి, చాలా ఈజీ కాన్సెప్ట్. సో ఇక్కడ ఫస్ట్ 1 1 బిట్స్ని యాడ్ చేస్తే 1 0 అవుతుంది, 1 క్యారీ అవుతుంది, 0 ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఆ క్యారీ 1 కాబట్టి ఆ 1 + 1 + 0 యాడ్ చేస్తే మళ్ళీ 1 0 వస్తుంది, 1 క్యారీ అవుతుంది, 0 ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ కూడా క్యారీ 1 + 1 + 0 వచ్చేసి అగైన్ 1 0 అవుతుంది, అంటే 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి క్యారీ వచ్చేసి 1 అవుతుంది అండ్ ఈ బిట్స్ +0 + 0 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో ఫైనలీ దీని వాల్యూ వచ్చేసి 1 0 0 అవుతుంది.
1000 మైనస్ 8 అవుతుంది. సో మనం యాడ్ చేసింది +7 +1, బట్ ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అయింది కాబట్టి మనకి ఓవర్‌ఫ్లో అయ్యి డేటా లాస్ అయ్యి సంథింగ్ ఇంకేదో వాల్యూ వస్తుంది. సో అలానే ఇక్కడ మనం 2 బిలియన్‌ని యాడ్ చేస్తున్నప్పుడు మనం ఇది మాన్యువల్‌గా చేయడం కష్టం. బట్ ఇమాజిన్ చేసుకోండి, సేమ్ సిమిలర్ వేలోనే ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఓవర్‌ఫ్లో అయ్యి ఆ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అది 1 అవుతుంది. అలాంటప్పుడు మనకి నెగెటివ్ వాల్యూ వస్తుంది. సో అందుకనే ఇక్కడ మనకి నెగెటివ్ వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఎక్స్‌ప్రెషన్స్ రాస్తున్నప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్స్ వాల్యూ అవుట్ ఆఫ్ రేంజ్ అయితే, అంటే ఈ పర్టిక్యులర్ డేటా టైప్‌కి అవుట్ ఆఫ్ రేంజ్ అయితే ఓవర్‌ఫ్లో జరుగుతుంది. ఓవర్‌ఫ్లో జరిగితే మనకి లాస్ ఆఫ్ డేటా అవుతుంది. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న డేటా ఒకటి, కానీ అది ఎవాల్యుయేట్ చేసి మనకి ఇచ్చే డేటా ఒకటి. సో అలా అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చినప్పుడు మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ వస్తది అన్న కాన్సెప్ట్ మాత్రం మనకు గుర్తుండాలి. సో ఇలా ఓవర్‌ఫ్లో అయ్యి అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూస్ నాట్ జస్ట్ ఎడిషన్, వేరే ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 బిలియన్ + 2 బిలియన్ కాకుండా నేను 2 బిలియన్ *3 యూజ్ చేశాను అనుకోండి. సో దీని అవుట్‌పుట్ ఏంటి, 6 బిలియన్ కదా మనం ఎక్స్‌పెక్ట్ చేసేది. బట్ 6 బిలియన్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఇంకేదో వస్తుంది లాస్ ఆఫ్ డేటా తర్వాత. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2 బిలియన్ -2 బిలియన్. సో దీని ఆన్సర్ ఏంటి, జనరల్లీ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే -4 బిలియన్ రావాలి. బట్ -4 బిలియన్ కూడా అవుట్ ఆఫ్ రేంజ్ కదా ఇంటికి. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, సంథింగ్ ఇంకేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ వస్తుంది. సో 2 నెగిటివ్ నెంబర్స్‌ని యాడ్ చేస్తే ఇంకా పెద్ద నెగిటివ్ నెంబర్ రావాలి. బట్ ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ వచ్చింది. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ ప్రీవియస్ ఎగ్జాంపులే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి, -8. సో -8 -1 అంటే ఏంటి, -8 + -1 అంటే ఈ రెండింటిని యాడ్ చేసినట్టే కదా. అప్పుడు -9 రావాలి ఎక్స్పెక్టెడ్గా. బట్ -9 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ కదా. ఈ 4 బిట్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్లో -9 అనేది పాసిబుల్ కాదు. సో ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. -8ని -1ని. -8 ఈజ్ 1000, -1 ఈజ్ 1111. సో -8 వచ్చేసి 1000 ఈజ్ ఈక్వల్ టు -8. సో -8లో 1ని సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటి, -8 -1 విచ్ ఈజ్ నథింగ్ బట్ -8 + -1. -1 ఈజ్ నథింగ్ బట్ 1111. సో ఇది -1. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్దాం. 0 + 1 వస్తుంది, క్యారీ 0. సో ఇక్కడ మళ్ళీ 0 + 1 వస్తుంది, క్యారీ 0. సో ఇక్కడ మళ్ళీ 0 + 1 వస్తుంది, క్యారీ 0. 1 + 1 ఏమొస్తుంది, 10 వస్తుంది. సో 1 క్యారీ అవుతుంది, 0 ఇక్కడికి వస్తుంది. బట్ మనకి 4 బిట్సే కాబట్టి మనకు అవుట్పుట్ కావాల్సింది. సో ఆ 1ని ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 1 1 1. 0 1 1 1 అంటే ఏంటి, సో 0 1 1 1 వచ్చేసి 7. సో -8 + -1 ఈ రెండింటిని యాడ్ చేస్తే -9 రావాలి. బట్ ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ 7 అనేది వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ -2 బిలియన్ అండ్ -2 బిలియన్ యాడ్ చేసినప్పుడు మనకి ఇంకేదో పాజిటివ్ వాల్యూ వచ్చింది, సంథింగ్ ఇలా ఓవర్‌ఫ్లో జరగటం వల్ల. అండ్ ప్రతిసారి నెగిటివ్ నెంబర్స్ ఓవర్‌ఫ్లో అయినప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఓవర్‌ఫ్లో అయినప్పుడు నెగిటివ్ అవుతాయని గ్యారంటీగా చెప్పలేం. సో ఆ నెంబర్స్కి సంబంధించిన బైనరీ రిప్రజెంటేషన్స్తో మనం ఈ క్యాల్కులేషన్స్ చేసినప్పుడు ఫస్ట్ బిట్ 0 కనుక వస్తే పాజిటివ్ అవుతుంది, 1 వస్తే నెగిటివ్ అవుతుంది. సో ఏది వస్తుంది అనేది డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్. సో ఇలాంటి కేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2 బిలియన్ -2 బిలియన్ చేసినప్పుడు ఇది ఇంట్ సపోర్ట్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఆబ్వియస్లీ ఇంట్ కంటే పెద్ద డేటా టైప్ అయినా లాంగ్ని యూస్ చేసుకోవాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ ఇక్కడ లాంగ్ యూస్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మన ఈ ఆపరెంట్స్ని కూడా లాంగ్ చేయాలి. సో ఇది కంపల్సరీ ఇక్కడ లాస్ట్లో ఎల్ అని ఇవ్వాలి, రైట్. అప్పుడు మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు లాంగ్ అవుతుంది. సో మనం టైప్ కాస్టింగ్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ ఇక్కడ ఎల్ అని ఇవ్వలేదనుకోండి, ఈ రెండిట్లో ఈ ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డేటా టైప్ ఏంటి, ఓన్లీ ఇంటే కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ ఇంట్ వాల్యూ లాంగ్కి అసైన్ అవుతుంది. బట్ మనకేంటి, ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడే లాంగ్గా కన్వర్ట్ అయిపోవాలి. సో అందుకనే మనం ఇక్కడ ఆపరెంట్స్ని కూడా ఈ లాంగ్ ఫార్మాట్లో ఇవ్వాలి. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి సక్సెస్ఫుల్గా 4 బిలియన్ అయింది. కావాలంటే ఒక ఆపరెంట్ని మనం లాంగ్ చేసినా చాలు. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటి లాంగ్ ఉన్నా కానీ ఇది లాంగ్, ఇది ఇంట్ కాబట్టి హైయెస్ట్ డేటా టైప్ లాంగ్ కాబట్టి ఎక్స్ప్రెషన్ లాంగ్గా అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు కూడా మనం రన్ చేస్తే 4 బిలియన్ వచ్చింది. అదే ఇది కూడా లాంగ్ తీసేసాను అనుకోండి,
సో ఇప్పుడేంటి ఈ 2 ఇంటీజర్సే. సో ఈ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదేంటి ఇంటీజర్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ వాల్యూ లాంగ్‌కి అసైన్ అవుతుంది. సో ఈ ఇంటీజర్ 4 బిలియన్ ఔట్ ఆఫ్ రేంజ్ కాబట్టి మనకేంటి డమ్మీ వాల్యూ ఇంకేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ వస్తుంది. అది లాంగ్‌కి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మీకు మళ్ళీ చూసారా అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ వచ్చింది. సో ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఏదో ఒక వాల్యూ మనం ఎల్ అని లాంగ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి 4 బిలియన్ అయింది. ఇక్కడ స్మాల్ ఎల్ కానీ క్యాపిటల్ ఎల్ కానీ ఏది ఇచ్చినా పర్లేదు. సో ఇలాంటి రూల్స్ అన్ని మనం టైప్ కాస్టింగ్లో ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ జస్ట్ ఏంటి ఆపరేటర్స్ యూస్ చేసినప్పుడు ఓవర్ఫ్లో ఎలా జరుగుతుందని మాత్రం చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఇంటీజర్స్ మాత్రమే చూసాం. అంటే లాంగ్, ఇంట్ 2 కూడా ఇంటీజర్ వాల్యూసే కదా. ఇంటీజర్ డేటా టైప్సే కాదు. ఇన్ కేస్ మనం డబుల్ కానీ ఫ్లోట్ కానీ దానికి సంబంధించిన వాల్యూస్ యూస్ చేసి ఎక్స్‌ప్రెషన్స్ రాసినప్పుడు కూడా అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ జనరల్లీ ఏంటంటే ఫ్లోట్ అనేది లాంగ్ కంటే ఇంకా పెద్ద డేటా టైప్. అందులో రేంజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డబుల్లో ఫ్లోట్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అవి యూజ్ చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఫ్లోట్ అండ్ డబుల్ రేంజ్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కాంప్లెక్స్ అనమాట. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. అంటే ఎక్స్‌ప్రెషన్ అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ వస్తాయి అని చెప్పి మనకు ఒక ఐడియా ఉండాలి అంతే. అంటే ఎక్స్‌ప్రెషన్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్‌ప్రెషన్‌లో ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, ఇంటీజర్ కానీ ఈ వాల్యూస్ యూజ్ చేసి ఎక్స్‌ప్రెషన్ రాసామనుకోండి. ఆ ఏ వాల్యూస్ అయితే యూజ్ చేసామో దాన్ని బట్టి ఎక్స్‌ప్రెషన్ డేటా టైప్ కన్వర్షన్ అవుతుంది కదా! మనం టైప్ కాస్టింగ్ వీడియోలో చూసాం. సో ఆ కన్వర్ట్ అయిన డేటా టైప్ రేంజ్‌కి అవుట్ ఆఫ్ రేంజ్‌లో కనుక వాల్యూ ఉంటే అప్పుడు అక్కడ కూడా లాస్ ఆఫ్ డేటా జరిగి అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ వస్తుంది. ఇప్పటిదాకా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్‌నే చూసాం కదా! ఇప్పుడు డివైడెడ్ బై ఆపరేటర్ గురించి చూద్దాం. సో డివిజన్స్‌లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. ఇంటీజర్ డివిజన్ అండ్ డెసిమల్ పాయింట్ డివిజన్. డెసిమల్ పాయింట్ డివిజన్‌నే ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ అని కూడా అంటాం. సో ఇంటీజర్ డివిజన్‌లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10/2 చేస్తే ఏమవుతుంది? 10ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ 5 అవుతుంది. 2 5 టైమ్స్ డివైడ్ చేస్తుంది 10ని. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10/3 చేస్తే ఏమవుతుంది? 10ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 3 3s ఈక్వల్ టు 9, రిమైండర్ వచ్చేసి 1. సో 10/3 వాల్యూ వచ్చేసి మనకేమవుతుంది? 3 అవుతుంది. సో ఇది ఇంటీజర్ డివిజన్. అదే డెసిమల్ పాయింట్ డివిజన్ ఆర్ ఎల్స్ ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ ఏమవుతుంది? 10/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10ని 2 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 5 వస్తుంది ఆన్సర్. అదే 10/3 చేసినప్పుడు ఏమవుతుంది? ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్లో 10ని 3 టైమ్స్ డివైడ్ చేస్తే 9 అవుతుంది. సో రిమైండర్ 1 వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? డెసిమల్ పాయింట్ యూస్ చేసి నెంబర్ని ఎక్స్టెండ్ చేస్తాం. సో అక్కడ తర్వాత ఏమవుతుంది? 10 వస్తుంది మళ్ళీ. సో అక్కడ మళ్ళీ 3 టైమ్స్ డివైడ్ చేస్తాం. మళ్ళీ 10 వస్తుంది. సో ఇలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాం. సో ఇది ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్. సో జావాలో ఏంటంటే డివిజన్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు ఇంటీజర్ డివిజన్ జరుగుతుందా ఆర్ ఎల్స్ డెసిమల్ పాయింట్ డివిజన్ జరుగుతుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ వాల్యూస్ వీ యూజ్. సో ఇక్కడ నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో నేను a/2 క్యాల్కులేట్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వేరియబుల్ ఏ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్కి అసైన్ చేయొచ్చు మనం టైప్ కాస్టింగ్ వీడియోలో క్లియర్గా చూసాం కదా. ఒక ఎక్స్‌ప్రెషన్లో వాల్యూస్ డేటా టైప్ బట్టి ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ డేటా టైప్ ఉంటుంది. సో ఇక్కడ ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్, 2 కూడా ఇంట్ డేటా టైపే. సో ఈ ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ ఏమవుతుంది? ఇంట్ అవుతుంది. సో దీన్ని నేను ఒక ఇంట్ వేరియబుల్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ div అనే వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మనకి 5 వచ్చింది. 10/2 5 కదా. అదే 10/3 చేశాను అనుకోండి. సో ఇక్కడ కూడా ఏ అనేది ఇంట్, 3 కూడా ఇంటే. సో ఈ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ ఏమవుతుంది? ఇంట్గా అయిపోతుంది. సో అప్పుడు ఇంటీజర్ డివిజన్ జరుగుతుంది. సో 10/3 ఇంటీజర్ డివిజన్లో ఏమొస్తుంది? 3 వస్తుంది. సో దీన్ని రన్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకి 3 వచ్చింది. సో ఈ ఎక్స్‌ప్రెషన్లో వాల్యూస్ ఏ అండ్ 3 రెండు ఇంట్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ కాబట్టి ఫైనల్ ఈ ఎక్స్‌ప్రెషన్ డేటా టైప్ కూడా ఇంట్ అయిపోయింది. అందుకనే మనకి ఇంటీజర్ డివిజన్ జరిగింది. అదే మనకి ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరగాలంటే ఏం చేయాలి? సో ఈ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కావాలి అన్నప్పుడు, అంటే ఇలా 3.33 ఇలాంటి అవుట్పుట్ రావాలి అన్నప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్లో యూజ్ చేసే ఏదో ఒక వాల్యూ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అయి ఉండాలి. అంటే ఏదో ఒక వాల్యూ ఫ్లోట్ ఆర్ డబుల్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూ అయి ఉండాలి. సో అప్పుడేంటి? ఓవరాల్ ఎక్స్‌ప్రెషన్ ఫ్లోట్ ఆర్ డబుల్కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకి డెసిమల్ పాయింట్లో అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఎక్స్‌ప్రెషన్లో ఏ కానీ 3 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూని మనం ఫ్లోట్ ఆర్ డబుల్గా కన్వర్ట్ చేయాలి. బై డిఫాల్ట్ మనం డబుల్ యూస్ చేస్తాం కాబట్టి
సో డబుల్ని కన్వర్ట్ చేసి చూద్దాం. సో 3ని డబుల్గా కన్వర్ట్ చేయాలంటే ఏంటి, సింప్లీ 3.0. సో ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం డబుల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు ఎర్రర్ కూడా వస్తుంది. మనం ఏంటి, రిక్వైర్డ్ టైప్ వచ్చేసి ఇంట్, మనం ప్రొవైడ్ చేసింది డబుల్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ డబుల్గా కన్వర్ట్ అయిపోయింది అని. సో దీన్ని మనం ఇప్పుడు డబుల్ చేయాలి. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరిగి 3.3333 సంథింగ్ అప్రాక్సిమేట్గా మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో అదే ఇక్కడ 3ని డబుల్ చేయకుండా నేను ఏ వాల్యూని డబుల్ చేయాలన్నప్పుడు ఏం చేయొచ్చు, ఏ ఇంటీజర్ వాల్యూ కదా, ఇంట్ వాల్యూ కదా 10. సో దీన్ని డబుల్ చేయాలంటే 10.0 అవ్వాలి. సో దానికోసం ఏం చేయొచ్చు, నేను ఏని టైప్ కాస్ట్ చేయొచ్చు. ఏని ఇలా సింప్లీ డబుల్గా టైప్ కాస్ట్ చేసి రన్ చేస్తే ఇప్పుడు కూడా ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ డబుల్ అవుతుంది అండ్ ఆ వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యి డివ్లోకి వస్తుంది. సో దాన్ని ప్రింట్ చేస్తే మళ్ళీ మనకి 3.33 ఇలా డెసిమల్ పాయింట్ డివిజన్ జరిగి అవుట్పుట్ వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ డబుల్గా అవ్వాల్సిన పని లేదు, ఏదో ఒక వాల్యూ డబుల్ అయినా ఎక్స్ప్రెషన్లో ఓవరాల్ ఎక్స్ప్రెషన్ డబుల్గా కన్వర్ట్ అవుతుంది. సో అందుకనే మనం టైప్ కాస్టింగ్ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ని చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు సింటాక్స్లో. సో ఈ డబుల్ టైప్ కాస్టింగ్ అనేది ఏకి అయిందా ఆర్ఎల్స్ A/3 క్యాల్కులేట్ అయిన తర్వాత ఆ వాల్యూకి అయిందా? సో A/3ని ఇలా పెరాన్సిస్లో ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఈ A/3 వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది, ఆ వాల్యూ డబుల్గా కన్వర్ట్ అయ్యి డివ్కి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమవుతుంది, 3.0నే వచ్చింది. ఎందుకంటే ఈ A/3 ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ బ్రాకెట్లో ఉంది కాబట్టి, పెరాన్సిస్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఎవాల్యుయేట్ అయిపోతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్లో అన్ని ఇంటి డేటా టైప్సే కాబట్టి సో మనకి ఇక్కడ ఇంటీజర్ డివిజన్ జరిగి 3 వస్తుంది. సో దాని తర్వాత మనం ఆ 3ని డబుల్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో అందుకనే 3.0 వచ్చింది, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో అందుకనే మనం ఏం చేయాలి, ఏకి టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ వేరియబుల్కి ఈ డబుల్ టైప్ కాస్టింగ్ జరిగి దాని తర్వాత ఈ డివైడెడ్ బై ఆపరేషన్ జరుగుతుంది. మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, కావాలంటే ఈ డబుల్ ఆఫ్ ఏ అని ఉంది కదా, దీన్ని ఒక పెరాన్సిస్లో పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు, రీడబిలిటీ చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్గా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఏని టైప్ కాస్టింగ్ చేసాం అండ్ ఈ టైప్ కాస్టింగ్ చేసిన తర్వాత డివైడెడ్ బై 3 చేసాం. సో అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్లో ఒక వాల్యూ డబుల్ కాబట్టి ఓవరాల్ ఎక్స్ప్రెషన్ కూడా డబుల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో లాస్ట్ ఆపరేటర్ మాడ్యులస్ గురించి చూద్దాం. మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను, 10 మాడ్యులస్ 2 అని ఇచ్చాను అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే 10ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, అది అవుట్పుట్గా ఇస్తుంది. సో 10ని 2 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి రిమైండర్ 0. అదే 10 మాడ్యులస్ 3 అంటే ఏంటి, 10ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది అండ్ రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. సో ఈ అవుట్పుట్ వచ్చేసి 1 అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో 10 మాడ్యులస్ 3 వాల్యూ ఈజ్ 1. అదే 10/4 చేస్తే ఏమొస్తుంది, 10ని 4 2 టైమ్స్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. 4 2s are 8, రిమైండర్ వచ్చేసి 10 - 8 2. సో ఈ వాల్యూ వచ్చేసి 2 అవ్వాలి. సో ఇక్కడ 2 వచ్చింది. సో ఇక్కడ ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఇంటీజర్ వాల్యూస్నే కాదు, కావాలంటే డెసిమల్ పాయింట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మాడ్యులస్ 2.4 అని ఇచ్చాను అనుకోండి, 10ని 2.4 ఎన్ని టైమ్స్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే 2.4 4 టైమ్స్ ఏమవుతుంది, 9.6 అవుతుంది. 2.4 5 టైమ్స్ ఏమవుతుంది, 12.0 అవుతుంది. సో కంప్లీట్గా ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 4 టైమ్సే. 5 టైమ్స్ డివైడ్ చేస్తే ఎక్సీడ్ అవుతుంది. సో 4 టైమ్స్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది, 10 - 9.6 అంటే 0.4 రావాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం 10 మాడ్యులస్ 2.4కి ఏమొస్తుంది అన్నది. సో దీన్ని రన్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 0.4 వచ్చింది. మన డేటా టైప్స్ వీడియోలో చూసాం కదా, ఫ్లోట్ అండ్ డెసిమల్ కంప్లీట్లీ యాక్యురేట్ వాల్యూ వస్తుంది అని గ్యారంటీ లేదు, బట్ అప్రాక్సిమేట్గా మనకు కావాల్సిన వాల్యూ వచ్చింది అరౌండ్ 0.4. సో అదే ఇక్కడ 10.2 మాడ్యులస్ 2.4 అంటే ఏమొస్తుంది, సో 2.4 10.2ని 4 టైమ్స్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. సో రిమైండర్ వచ్చేసి 10.2 - 9.6 విచ్ గివ్స్ 0.6. సో దీన్ని రన్ చేసి చూస్తే సో అరౌండ్ 0.6 వచ్చింది, 0.5999 సంథింగ్, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.6. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ చేశాను. అదే వాల్యూని ప్రింట్ చేయకుండా నేను ఒక వేరియబుల్కి అసైన్ చేసే ఎక్స్ప్రెషన్ని తర్వాత ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఈ వాల్యూలో మనకి ఏ వాల్యూస్ యూస్ చేసాం, డబుల్ వాల్యూస్ యూస్ చేసాం. 2.4 అనేది డబుల్ రిప్రజెంటేషన్ కదా,
సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం డబుల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఒక డబుల్ మాడ్యులస్ అనే వేరియబుల్లోకి ఈ ఎక్స్ప్రెషన్ని అసైన్ చేసి కావాలంటే ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని ఇలా ప్రింట్ చేయొచ్చు. సో మనం టైప్ కాస్టింగ్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఒక ఎక్స్ప్రెషన్ మొత్తం ఏ డేటా టైప్కి కన్వర్ట్ అవుతుంది అన్నది డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వీఆర్ యూజింగ్. సో దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ డేటా టైప్ ఏంటి అండ్ ఏ వేరియబుల్కి దాన్ని అసైన్ చేయాలి అన్నది మనకి క్లారిటీ వస్తుంది. సో ద అవుట్పుట్ డేటా టైప్ అండ్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ విల్ డిపెండ్ ఆన్ రూల్స్ డిస్కస్డ్ ఇన్ టైప్ కాస్టింగ్ వీడియోస్. సో టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం కదా, ఎక్స్ప్రెషన్లో యూస్ చేసే వాల్యూస్ బట్టి ఎలా మనకి ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ అవుతుంది అని దాన్ని బట్టి మన ఎక్స్ప్రెషన్ డేటా టైప్ ఏంటి అన్నది కనుక్కోవచ్చు. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ పార్ట్ 1 వీడియోలో మనం బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. పార్ట్ 2లో మనం యూనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎస్పెషల్లీ ద వెరీ ఇంపార్టెంట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐ విల్ సీ యూ ఇన్ ద పార్ట్ 2.